లిక్కర్ కేసులో 5వ రోజు ఈడీ ఇంటరాగేషన్ కొనసాగుతోంది. లిక్కర్ స్కామ్ కు సంబంధించిన ప్రశ్నలతో కవిత నుంచి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. సౌత్ గ్రూప్ ఏర్పాటులో ఢిల్లీ ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులతో కవిత జరిపిన మంతనాలపై ఆరా తీస్తూ ఉన్నారు. నూతన ఎక్సైజ్ పాలసీలో కవిత, సౌత్ గ్రూప్ పాత్ర ఏంటనే కోణంలో ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి అందిస్తారు. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత ఈడీ కస్టడీ కొనసాగుతుంది. అంతేకాదు లిక్కర్ కేసులో కవిత పాత్ర పైన ఇప్పటికే ఈడీ అధికారులు పెద్ద ఎత్తున విచారణ కూడా జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈడీ డిప్యూటీ డైరెక్టర్ భానుప్రియ మీనా, మరోవైపు అసిస్టెంట్ డైరెక్టర్ జోగేంద్ర ఇద్దరి నేతృత్వంలో ఉన్నటువంటి ఈడీ టీం కవితను ఇప్పటికే 4 రోజులుగా విచారణ జరిపితే ఈరోజు 5వ రోజు కూడా విచారణ జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం మనం ఈడీ కార్యాలయం వద్ద ఉన్నాము. ఎప్పుడైతే హైదరాబాద్లో కవితను అరెస్టు చేశారో ఆ తర్వాత వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఈడీ కేంద్ర కార్యాలయానికి ఈడీ అధికారులు తరలించారు. ఆ తర్వాత 16వ తేదీన కవితను రౌజ్ ఎవెన్యూ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. అంతేకాదు ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి పూర్తి వివరాలను, పూర్తి ఆధారాలను రాబట్టేందుకు తమకు కవితను వారం రోజుల కస్టడీ కావాలని చెప్పి కోరారు. వాస్తవానికి 10 రోజుల కస్టడీ అడిగితే అక్కడ ఉన్నటువంటి జడ్జ్ నాగ్పాల్ వారం రోజుల కస్టడీకి అనుమతించారు. సో ఈ వారం రోజుల కస్టడీలో ప్రధానంగా ఏదైతే ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత పాత్ర ఏంటి, ఇంతకీ సౌత్ గ్రూప్ ఎలా ఫామ్ అయింది, సౌత్ గ్రూప్కు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి అంటే ఢిల్లీలో ఉన్నటువంటి కేజ్రీవాల్ ప్రభుత్వానికి మధ్యలో లింకులేంటి, ఎవరి ద్వారా ప్రభుత్వాన్ని అప్రోచ్ అయ్యారు. సో ఈ మద్యం పాలసీ ఏదైతే ఉందో కొత్త పాలసీని తయారు చేసేటప్పుడు అందులో సౌత్ గ్రూప్ పాత్ర ఏంటి, ప్రత్యేకంగా కవిత పాత్ర ఏంటి అనే అంశంపైన కూడా విచారణ జరుపుతున్నారు. ఇక మరోపక్క ఏదైతే కవితకు లిక్కర్ కేసులో ఎప్పుడైతే నోటీసులు ఇచ్చారో నోటీసులు ఇచ్చిన తర్వాత 4 సెల్ ఫోన్లను తను ఫార్మాట్ చేసిందని చెప్పి ఈడీ ఆరోపిస్తుంది. అయితే ఇప్పటికే కవిత గత ఏడాది 3 సార్లు ఈడీ కార్యాలయం ముందు విచారణకు హాజరైనప్పటికీ కూడా ఆ సందర్భంగా 9 సెల్ ఫోన్లను కవిత ఈడీ అధికారులకు అప్పగించారు. కానీ అందులో 4 ఏదైతే ఈడీ నోటీసులు ఇచ్చిన తర్వాత ఫార్మాట్ చేశారని చెప్తున్నారు. అందులో వాట్సాప్కు సంబంధించినటువంటి డేటా కావచ్చు, ఫేస్ టైంలో జరిగినటువంటి సంభాషణలకు సంబంధించినటువంటి డేటా కావచ్చు, ఇవన్నీ కూడా దొరకలేదు. వీటన్నిటిని ఫార్మాట్ చేసిన తర్వాతనే కుట్రపూరితంగా తమకు అప్పగించారని చెప్పి ఈడీ ఆరోపిస్తుంది. సో ఆ ఫోన్లను ఎందుకు ఫార్మాట్ చేయాల్సి వచ్చింది, అందులో ఉన్నటువంటి ఆధారాలను నాశనం చేశారనే విషయాన్పైన కూడా కవితను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక మరోపక్క ఏదైతే సౌత్ గ్రూప్ ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల రూపాయలు చేరవేసిందని చెప్పి ఇప్పటికే పలు ఛార్జ్ షీట్లలో ఈడీ స్పష్టం చేసింది. సో ఆ 100 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే సౌత్ గ్రూప్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో ఆ 100 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వాటాలేంటి, వాటిని ఢిల్లీలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీకి ఎలా చేరవేశారు అంటే 100 కోట్ల రూపాయలను హవాలా ద్వారా చేరవేశారని చెప్పి ఇప్పటికే ఈడీ స్పష్టం చేసింది. సో ఆ హవాలా ఎవరి ద్వారా చేశారు, ఎవరు తీసుకువచ్చి ఆ డబ్బులను ఆమ్ ఆద్మీ పార్టీకి అందజేశారనేది మరో ప్రశ్న. ఇంకా ఇంకోవైపు ఢిల్లీలో ఉన్నటువంటి మద్యం దుకాణాల్లో ఏదైతే ఏ విధంగా అందులో వాటాదారులుగా చేరారు, ఆ వాటాదారులుగా చేరినప్పుడు వచ్చినటువంటి ఆదాయంతో ఏం చేశారు, ఆ ఆదాయాన్ని ఎలా ఉపయోగించారు అనే దానిపైన కూడా ఆ కవితను ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ప్రతిరోజు కూడా విజిటింగ్ అవర్స్లో కవిత కుటుంబ సభ్యులు కవితను కలిసేందుకు వస్తున్నారు. గంట పాటు అంటే కవిత తరపున న్యాయవాది మోహిత్ రావు వస్తున్నారు, మరోపక్క కవిత కుటుంబ సభ్యులు కేటీఆర్, హరీష్ రావులు వీళ్ళు కూడా వచ్చి కలుస్తున్నారు. కానీ కవిత ఆరోగ్యం మాత్రమే బాగుందనే విషయాన్ని బయటకు చెప్తున్నారు తప్ప ఇంటరాగేషన్లో కవిత ఏం చెప్తున్నారు ఏంటి అనేది మాత్రం కొంత స్పష్టతనివ్వట్లేదు. అయితే కవిత ఈ వారం రోజుల కస్టడీలో కనుక పూర్తి స్థాయిలో అటు ఈడీ అధికారులకు సహకరించకపోతే మరోసారి కస్టడీని పొడిగించాలని చెప్పి ఈ నెల 23వ తేదీన రౌజ్ ఎవెన్యూ కోర్టులో అటు ఈడీ మరో పిటిషన్ వేయబోతుంది. సో దానికి అనుగుణంగానే ఆ కవిత ఇచ్చేటటువంటి సమాధానాలపైనే నెక్స్ట్ పిటిషన్ ఆధారపడి ఉంటుందని చెప్పి కూడా ఈడీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. సో మొత్తానికి మాత్రం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కంటిన్యూస్గా లిక్కర్ కేసులో కవిత పాత్ర పైన ఈడీ అధికారులు విచారణ కొనసాగిస్తూనే ఉన్నారు. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రాజు, ఎన్టీవీ.